హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకంలో మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా. దాని మీద మనం వర్క్ చేసే ప్లేస్ అండ్ దాని ఎస్టిమేషన్ ఎంత ఉంది, ఏంటిది, ఎంత వర్క్ చేస్తే మనకు రోజువారీ ఎంత పైసలు పడుతుంది అనే విషయం మీదనే ఈరోజు టాపిక్. డిపిఆర్ అని టైప్ చేసి DPR.Telangana.NREGS అని టైప్ చేసి క్లిక్ చేయగానే స్క్రోల్ చేయండి కిందికి. ఈ వెబ్సైట్ వచ్చి ఓపెన్ అయినాక డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను. మీ డిస్టిక్, నేను ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాక్ మండల్ని, నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ స్టేట్గా బ్లూ టైప్లో ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇలా వచ్చినాయి అన్ని వర్క్ ఐడీస్ ఇవి. చూడండి, ఇవన్నీ వర్క్ ఐడీస్. మన గ్రామ పంచాయతీలో ఎన్ని వర్క్స్ ఉన్నాయి ఏంటనేది ఇలా చూసుకోవచ్చు. ఈ విధంగా కొత్త వర్క్లు కూడా దీంట్లో యాడ్ అయ్యి వస్తుంది. కొత్త వర్క్ ఏమైనా ఉందా అవి మనం దాని ఎస్టిమేషన్ ఎంత వస్తుంది ఏంటనేది, ఎంతమందితో పని చేయించుకోవాలి, ఎన్ని వారాలు చేయించుకోవాలి అని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నాయన్నీ చూడండి. ఒక వర్క్ ఐడి నేను క్లిక్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఒక వర్క్ ఐడి మీద క్లిక్ చేసి చూద్దాం. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక చూడండి, ఫైనాన్షియర్ ఏ ఇయర్లో మనం వర్క్ చేసి అప్రూవల్ అయింది ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ దీని మీద ఉంటుంది. దాని ఎస్టిమేషన్, దాని క్వాంటిటీ, ప్రైస్ ఎంత ఉంది ఏంటనే మొత్తం కింద చూపిస్తున్నాం. చూడండి, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో వర్క్ ఐడి కూడా ఇందులో చూసుకోవచ్చు. ఇంకోటి క్లిక్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇది వచ్చేసి దీని మీద ఉంది ఆల్రెడీ. చూడండి, ఎన్ని మీటర్స్ చేయాలి ఏంటి, ఎంత లోతు చేయాలనేది ఇక్కడ బ్లూ లైన్లో కనిపిస్తుంది. చూడండి, అవన్నీ దాని డీటెయిల్స్. ఒకసారి ఈ విధంగా మీ గ్రామ పంచాయతీలో ఏ వర్క్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.